జిల్లాలో 1950 వరకు ఉన్నాం. 50 తర్వాత శ్రీకాకుళం జిల్లాగా ఉన్నాం. ఇవాళ జిల్లాల విభజనకి అవకాశం వచ్చింది కనుక పాలకులే స్వయంగా లిస్టులో పెట్టు ఉన్నారు కనుక శ్రీకాకుళం జిల్లా అనేది ఇవ్వాలి. ఉద్దానం కోనసీమలాగా ఒక అస్తిత్వం ఉంది. ఉద్దానం అంటే దేశంలోనే ఒక గుర్తింపున్న ప్రాంతం. ప్రపంచానికే తెల్ల బంగారాన్ని పరిచయం చేసిన ఉద్దానం ఒక బ్రాండ్ ఉన్నటువంటి పలాస ప్రాంతం. ఉద్దానం జిల్లాగా పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాని ప్రకటన చేసేంత వరకు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, మహిళలు అన్ని వర్గాల ప్రజల్ని కలుపుకొని ఒక 10 రోజుల వ్యవధిలో ఒక నిర్వహణ కమిటీ లాంటిది ఏర్పాటు చేసుకొని వందల వేల నుండి లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ఉద్దానం జిల్లా పలాస కేంద్రాన్ని సాధించుకోవాలి, సాధించుకుని తీరాలి. అందుకు మనందరం కంకణబద్ధులం కావాలి. దీనికి నిర్మాణయుక్తంగా స్టెప్ బై స్టెప్ మనం వెళ్ళాలి. ఫస్ట్ దీనికి ఒక అందరినీ కలుపుకొని రాజకీయాలకు అతీతంగా మేధావర్గాన్ని ముందు పెట్టి ఒక కమిటీని ఫార్మేషన్ చేసి అందరినీ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళతో చర్చించి కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలి. ఉద్దానం జిల్లాను పలాస కేంద్రంగా ఉద్దానం జిల్లాను సాధించుకుందామని చెప్పి తెలియజేస్తూ ఆ ఆచరణలో ఏ రకమైనటువంటి పిలుపులు వచ్చినా ఆ పిలుపులో మేమందరం మా సంస్థగా, మా ప్రజా సంఘాలుగా అందరం భాగస్వాములు దీంట్లో ముందు వరుసలో ఉంటామని చెప్పి తెలియజేసుకుని దగ్గర సెలవు తీసుకుంటాం.